ట్రంప్ తీసుకుంటున్న కంపు నిర్ణయాలతోని ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. సుంకాల పెంపుతోని సూడి పడుతున్నాయి స్టాక్ మార్కెట్లు. పెట్టుబడి పెట్టి లాభాలు వస్తాయని ఎదురు చూసిన మన దేశం జనాలు కోటాను కోట్లు స్టాక్ మార్కెట్లల్లో ఆవిరైనాయి. అసొంటి నిర్ణయాలు చేసిన ఆ కంపుగాడు ఇప్పుడు ఆ అమెరికాకు పోయి చదువుకునే మన దేశం పిల్లల భవిష్యత్తు ఆగం చేసే ఇంకో నిర్ణయం తీసుకోబోతున్నాడట. పిచ్చోన్ చేతికి రాయిచ్చినట్టే చేసిండ్రు కావచ్చు అమెరికా దేశం పబ్లిక్. మరి లేకుంటేంది, ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు ఆ ట్రంప్. సుంకాల పేరుతోని సుడిగుండాలు సృష్టించిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశంలో చదువుకునే పిల్లల గొంతు విసికినట్టు చేసే నిర్ణయాలు తీసుకోను ఉపాయం చేస్తున్నాడట. ఆ దేశానికి చదువుకోను పోయి ఆ చదువు అయిపోయినాక ఇంకో 3 ఏళ్ళు అక్కడనే ఉండి ఉద్యోగం ఎంకులాడుకునే ఛాన్స్ ఉండేది. దాన్ని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారట. ఆగో దాన్ని ఇప్పుడు తీసేసి పిల్లల చదువు అయిపోగానే ఎవరి దేశం వాళ్ళు పోయేటట్టు చేసే చట్టం చేస్తాడట. ఒకవేళ ఆ చట్టం పాస్ అయితే మన పిల్లగాళ్ళు 3 లక్షల మందికి ఎక్కువనే వెనుకకు రావాల్సి వస్తుందట. ఇసొంటి నిర్ణయం తీసుకొని బయట దేశాల పిల్లల నోట్లే మన్నుగొట్టుడే కాదు, అక్కడి కంపెనీలకు కూడా కష్టకాలమే తీసుకొచ్చే ఆలోచన ఇది అని అంటారు కొందరు. బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ పైసలకు ఎక్కువ కష్టపడి పని చేస్తారు, అట్లా మాకు లాభాలు వస్తాయి. అసొంటి బంగారు బాతును చంపితే మేము ఏం కావాలి అన్నట్టు కంపెనీలు లాభోదిబో అంటున్నాయట. ఒకవేళ ఆ నిర్ణయమే చట్టం అయితే ఇక్కడ నుంచి కొడుకును బిడ్డను అమెరికాకు పంపిన అయ్యవ్వల ఆశలు గంగలగాల్సినట్టే అయితాయట. అమెరికాలో కొలువు చేసుకుంటా ఇంతో కొంత సంపాదించి ఇండియాకు పంపితే ఇన్ని రోజులు అయ్యవ్వలు పడ్డ కష్టాలు తీరుతాయి. కానీ అట్లా కాకుండా ఆ కంట్రీ ట్రంప్ ఉపాయం చేస్తున్నాడట. ఏమంటే అమెరికా దేశానికి అధ్యక్షుడు అయిండో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కలను భయపెట్టే పని చేస్తున్నాడు. నిజంగా పిచ్చోన్ చేతికి రాయిచ్చినట్టే అవుతున్నది అని అంటుర్రు పిల్లలను అమెరికాకు పంపిన ఇక్కడ అయ్యవ్వలు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, దానికి బానిస కాకూడదు. ఒకవేళ తాగాలే అని పానం మందు మీదికే గుంజితే ఇంటికాన్నో బార్ షాపులనో తాగాలి, అంతేగాని ఏడబడతాడ తాగితే పోలీసులు మైల పోలు తీస్తారు. ఆగో అది తెలిసి కూడా ఈ చిల్లరగాడు ఏడ సిట్టింగ్ వేసిండో చూడండి. చూడుండ్రి వాన్ బల్పును బండకు గొట్ట ఏమన్నా పొగరున్నదా వీనికి? అక్కన్నో ఇక్కన్నో కాదు, ఏకంగా ఢిల్లీ మెట్రో రైల్లో కూర్చొని బాజాప్త మందు తాగుతున్నాడు. మందులకు మంచిం కోసం ఉడకబెట్టిన కోడి గుడ్డు తెచ్చుకున్నాడు. ఆగ చూడుండ్రి పొట్టు తీస్తుంటే పొచ్చలు కింద పడుతున్నా సోయి లేకుండా ఓల్చుకొని తింటున్నాడు. అదే మన బార్ షాప్ అనుకుంటున్నాడా లేకుంటే కళ్ళు మండు అనుకుంటుండా? వాని కండ్లు నెత్తికెక్కిన కావురంల మన్ను, వాని మొద్దు ముఖంల చెప్పు. ఢిల్లీ మెట్రో వాని తాత జాగిరన్నట్టు ఆరాంసే ఆస్వాదించుకుంటా తాగుతున్నాడు. మందు తాగుతుంటే ఎవరో వీడియో తీసిండ్రట. మరి అట్లా వీడియోని తీసే బదులు పోలీసులకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, కానీ అట్లా చేయకుండా వీడియోలు తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టిండ్రట. అయితే దీని మీద వాడు తాగేది మందు కాదు, అది యాపిల్ జ్యూసు, దాని గిలాసలో పోసుకొని మందు తాగినట్టు ఫోజులు ఇచ్చిండు. వీడియో తీసినోడు కూడా వాని దోస్తే ఉన్నట్టున్నది, అందుకే కావచ్చు పోలీసులకు ఫోన్ చేయకుండా వీడియో తీసిండు అని అంటుర్రు సోషల్ మీడియాలో వీడియో చూసినోళ్ళు. మందు తాగినట్టు యాక్టింగ్ చేసి చూసేటోళ్లను ఎడ్డోళ్ళని చేసిండ్రని కొందరు కామెంట్లు పెడుతుండ్రు. ఎవరు ఎట్లన్నా పోలీసులు వాడిని ఇట్లా చేసినందుకు దొరకబట్టి లాఠీలతోని సన్మానం చేయాలి. అది మందైనా జ్యూస్ అయినా మంది ఎక్కి ప్రయాణాలు చేసే మెట్రోలా కథలు పడకుండా చూడాలి. అట్లయితేనే అక్కరెకరాని రీల్స్ చేసి టైం వేస్ట్ చేసుడు ఆగుతది అని అంటుర్రు వీణా సొంటోళ్ళని చూసిన జనాలు.